నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. స్టాక్ మార్కెట్లో కొంతకాలంగా ఒక రకమైన ఊగిసలాట కనిపిస్తోంది. ఒకరోజు భారీ నష్టాలు, మరుసటి రోజు కొంచెం జోష్, ఆ వెంటనే మళ్ళీ డీలా పడటం. ఇది మదుపర్లను అయోమయంలో పడేస్తోంది. సగటు ఇన్వెస్టర్లకైతే అసలు ఏం అర్థం కావటం లేదని చెప్పాలి. అటు పసిడి ధరలు కూడా జనవరిలో రికార్డు గరిష్టాల నుంచి భారీగా పతనమై మళ్ళీ కోలుకుంటూ పడుతూ లేస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు మన జేబులను ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి? అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వెనుక మర్మమేంటి? ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాన్య మదుపరులు తమ కష్టార్జితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే. అట్లాగే గణేష్ అట్లూరి గారు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి గణేష్ గారు. నమస్తే అండి. రైట్. అనిల్ గారు, ముందుగా ఈ అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు, హార్ముజ్ జలసంధిలో అంతరాయాలు, ప్రపంచ చమురు సరఫరాను, దాని ద్వారా భారత మార్కెట్ సెంటిమెంట్ను ఎట్లా దెబ్బతీస్తున్నాయి? సో ఒకటి చూసుకుంటే ఏంటంటే, హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. ఈ మార్గంలో ఏంటంటే టెన్షన్ కొంచెం పెరిగినా సరే ట్రేడర్స్ అనేవాళ్ళు ముందే సప్లై డిస్రప్షన్ అనే దాన్ని ప్రైస్ ఇన్ చేస్తూ ఉంటారు, అంటే యాడ్ చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్ సప్లై ఆగక ముందే ప్రైజెస్ ఎగబాకుతాయి అనమాట, ఆయిల్ ప్రైజెస్, గ్యాస్ ప్రైజెస్. అప్పుడు ఏమవుతుంది, ఆయిల్ ఇంపోర్టింగ్ దేశాలు ఏవైతే మనలాంటి దేశాలు ఉన్నాయో ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ మన దేశం కేసులో 80% మన చమురు, ముడి చమురు అనేది కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే, 82-83%. అందులో నియర్లీ ఈ యుద్ధానికన్నా ముందు సగం కన్నా ఎక్కువ కూడా ఈ హార్ముజ్ జలసంధి నుంచి మాత్రమే పాస్ అయ్యేది, ఎందుకంటే ఆ కంట్రీస్ నుంచే మనం కొనేవాళ్ళం. గ్యాస్ విషయంలో ఇంకా ఎక్కువగా కొనేవాళ్ళం. సో ఇది ఆగిపోయినప్పుడు ఏమైంది, మన ఇంపోర్ట్ బిల్ పెరిగింది, కరెంట్ అకౌంట్ పైన ఒత్తిడి పెరిగి డెఫిసిట్ పెరుగుతుంది అనమాట. ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అంచనాలు కూడా పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతాయి. దాన్ని మనం చూసాము. ఎప్పుడైతే ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు నియర్లీ ఇన్ఫ్లేషన్ కూడా 2-2.5 ఉన్నది, ఇవాళ 3.5-4 వరకు కూడా వచ్చింది. రియల్ ఇన్ఫ్లేషన్ ఇంకా మచ్ హయ్యర్గా ఉంది. సో ఎక్కడో ఒక చిన్న జలసంధిలో ఇబ్బంది వస్తే ఎంతో దూరం ఉన్న దేశాలు, మన ఒక దేశమే కాదు చాలా దేశాల్లో ఈ ఇన్ఫ్లేషన్ యొక్క షాక్ అనేది డైరెక్ట్ కనబడతా ఉంది. సో ఇవన్నీ ఓన్లీ ఒకటే కాదు, మ్యాక్రో షాక్ అంటే మ్యాక్రో ఎకానమీ అన్ని రంగాల్లో కూడా ఇబ్బందులు గురవుతాయి ఈ ఒక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల. ఇది మార్కెట్లలో ఎలా కనిపిస్తుందంటే, మొదటిది ఎనర్జీ కాస్ట్ పెరుగుతుందన్న భయంతో ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ కూడా ఏవైతే రిస్క్ తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా సెల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. కొన్ని సెక్టర్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఎయిర్లైన్ తీసుకున్నా సరే, పెయింట్స్ తీసుకున్నా సరే, కెమికల్స్ తీసుకున్నా సరే, లాజిస్టిక్స్ కానీ, ఆటో అండ్ ఫర్టిలైజర్స్ అండ్ ఇంకా ఆయిల్ సెన్సిటివ్ సెక్టర్స్ ఉన్నాయో వీటి మీద డైరెక్ట్ ప్రెషర్ ఉంటుంది. అలా కాకుండా బ్రాడ్ మార్కెట్ ఏంటంటే ధరల పెరగడం, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల కన్జంప్షన్ స్టాక్స్ కూడా దెబ్బతింటాయి. అది కూడా చూసాం లాస్ట్ 1 month, 1.5 months. ఇది సెకండ్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఏమో ఆయిల్ డిపెండెంట్, సెకండ్ లెవెల్ ఏమో ఇట్లాంటి కన్జంప్షన్ జరుగుతుంది అనమాట. సో దీని వల్ల ఒక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల మల్టీ లెవెల్ గా ఎకానమీలో ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇబ్బంది అవుతుంది, చివరికి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వీటన్నిటి వాడడం వల్ల మార్కెట్లు కూడా నెగిటివ్ సెంటిమెంట్ తో పడిపోతూ ఉంటాయి అనమాట. అదే జరిగింది ఈ కేసులో అండి. గణేష్ గారు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన హ్యాకిష్ వైఖరితో వడ్డీ రేట్లను ఇంకా పెంచే అవకాశం ఉందన్న సంకేతాలు బంగారం అట్లాగే ఈక్విటీ మార్కెట్ల నుంచి ఈ పెట్టుబడులు వెనక్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే మనకి ఈ చేంజ్ అనేది అంటే మే 22 తర్వాత ఈ గవర్నర్ చేంజ్ ఏదైతే వచ్చిందో అప్పటి నుండి మనకి అన్ని మార్కెట్లలో కూడా మనకి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కనపడుతున్నాయండి. అంటే జనరల్గా అక్కడ మనకి చూసుకుంటే అంటే బాండ్ మార్కెట్ కానివ్వండి, ఇది పెద్ద మార్కెట్ కంపేర్ టు అదర్ మార్కెట్స్. అయితే ఈ అంటే జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అనేది ఒక ఈక్విటీయే కదండి, అన్ని అసెట్స్ క్లాస్ మీద కూడా ఈ చేంజ్ అనేది మనకు కనపడుతుంది. అంటే అది బంగారం అవ్వచ్చు, అది క్రిప్టో మార్కెట్లో అవ్వచ్చు, అది అలాగే ఈక్విటీస్ అవ్వచ్చు, కొంత ఈ చేంజ్ అనేది మనకు కనపడుతుంది. అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు ఆ డెసిషన్ వస్తే కానీ మనకు తెలియదండి. ఎందుకంటే యూఎస్ కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ రేట్ పెంచుతూనే ఉంది. సో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ గోల్డ్ మీదే కాదు, అన్ని అసెట్స్ క్లాస్ మీద కూడా ఉంటుందండి. గణేష్ గారు, ఎందుకండి ఈ హ్యాకిష్ వైఖరి?
అంటే అంటే ఒకటండి, ఇక్కడ ఏంటంటే వాళ్ళు అంటే డాలర్ స్ట్రాంగ్ చేసుకునే ప్రక్రియలో ఖచ్చితంగా వాళ్ళు అంటే మనకి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అనేది వాళ్ళు చేస్తున్నారండి. అంటే చేయటం వల్ల ఏమవుతుందంటే డాలర్ స్ట్రాంగ్ అవుద్ది, దాని ఎఫెక్ట్ అదర్ మార్కెట్స్ మీద ఖచ్చితంగా పడుతుంది. యా, రైట్ అండి. ఓకే, అనిల్ గారు, మరీ ముఖ్యంగా బంగారం గురించి చూద్దాం. బంగారం ధరల్లో కూడా తీవ్రమైన హెచ్చుతగ్గులు మనం చూస్తున్నాం. ఒకసారి జనవరిలో చూస్తే అప్పుడు పీక్స్లో ఉన్న బంగారం ఇప్పుడు పడి అట్లాగే లేస్తూ కంగారు పెడుతోంది. రీజన్స్ ఏంటండి? సో 1 జనవరిలో 31 జనవరి నాడు పీక్గా ఉండింది బంగారం. అప్పుడు అక్కడ నుంచి నియర్లీ $5,400 పర్ ఔన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం రీచ్ అయింది పీక్. అక్కడ నుంచి 4,000 దిగువన కూడా మొన్న 3,970 కూడా టచ్ అయింది. సో ఈ $1,400 ఒక ఔన్స్కి తగ్గడం కారణాలు 3-4 ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ పక్క ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క అవుట్లుక్, అంటే ఎస్పెషల్లీ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది బంగారం మార్కెట్ని హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అక్కడ వడ్డీ రేట్ల అంచనా అనేది మారింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెరికన్ ఫెడ్ గవర్నరు, మీరు అడిగారు ఫెడ్ హాకిష్గా ఉన్నాడు, రేట్లు ఇన్వెస్టర్ రేట్ మన ఇంట్రెస్ట్ రేట్లు పెంచబోతా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ హోల్డింగ్ కాస్ట్ పెరుగుతుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే. అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే మాత్రం మళ్ళా గోల్డ్ పై ఒత్తిడి వస్తుంది. సో ఇది ఇంకా కనబడట్లేదు, క్లారిటీ రావట్లేదు కొత్త వచ్చిన గవర్నర్ తోటి. సెకండ్, డాలర్ అనేది బలపడింది. ఎందుకంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ యొక్క వాణిజ్యం ఏదైతే ఉందో యుఎస్ డాలర్లో జరుగుతుంది. సో దానివల్ల యుఎస్ డాలర్కి డిమాండ్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా మనం చూసాం $115 పర్ బ్యారెల్ వరకు రీచ్ అయింది. అలాంటి పరిస్థితుల్లో డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ అయింది. దేర్ బై ఏమైంది, అదొక సేఫ్ హెవెన్ లాగా వెళ్ళిపోయి ఇన్వెస్టర్స్ కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా డబ్బులు అటువైపు షిఫ్ట్ చేశాయి, బంగారాన్ని వదిలేసాయి అనమాట, అమ్మేశాయి. ఇంకొకటి ఏం జరిగిందంటే ఏవైతే ఈ గల్ఫ్లో ఉన్న కంట్రీస్, మల్టిపుల్ అదర్ కంట్రీస్ కూడా ఆయిల్ సప్లై ఇట్లా ఇబ్బందులు రావడం వల్ల వాటి రెగ్యులర్ లిక్విడిటీ అవసరాల కోసం వాళ్ళ దగ్గరున్న బంగారం నిల్వలు ఓపెన్ మార్కెట్లో అమ్మేశాయి. సో దానివల్ల సప్లై పెరిగి ప్రైస్ అనేది తగ్గింది. థర్డ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అండ్ ఓవర్ క్రౌడెడ్. ఏదైతే మనం స్పెక్యులేషన్ చూసాం లాస్ట్ 2 yearsలో బంగారం అన్యూజువల్గా స్పెక్యులేషన్తో చాలా పెరిగింది. సో ఈ టైంలో ఏంటంటే ఈటీఎఫ్ల ద్వారా కానీ డిజిటల్ గోల్డ్ చాలా రకాలుగా బంగారంలో రీటైల్ ఇన్వెస్టర్లు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పెట్టారు. వాళ్ళు ఒక్కసారి కొంచెం ప్రైస్ పడుతున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఉన్నంత ప్రాఫిట్ బుక్ చేద్దామని వాళ్ళు డంప్ చేశారు. సో అదొక రీజన్. సో దీంతో పాటు ఆబ్వియస్లీ మన ఈ జియో పాలిటిక్స్ యొక్క టెన్షన్స్ వల్ల సేఫ్ హెవెన్ అనేది ఎఫెక్ట్ బంగారం నుంచి అటు అమెరికన్ డాలర్కి మళ్ళడం వల్ల కూడా జరిగింది. అండ్ ఇండియాలో మాత్రం చూస్తే మోడీ గారు ఎప్పుడైతే బంగారం, వెండి కొన్ని రోజులు కొనడం ఆపండి, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతూ ఉంది, దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందులుగా ఉంటాయి ఇంత ఇంపోర్ట్స్ చేసుకుంటే అని చెప్పడం వల్ల దాని ఎఫెక్ట్ కూడా కొంచెం కనబడింది. సో ఇవన్నీ కలుపుకొని బంగారం అనేది 5,400 జనవరిలో ఉన్న పీక్స్ నుంచి మెల్లిమెల్లిగా పడుతూ ఇప్పుడు $4,000 దగ్గరికి వచ్చింది ప్రపంచ మార్కెట్లో. అండ్ దానిపైన భారత ప్రభుత్వం కూడా ఒక 10% అడిషనల్ సుంకం బంగారం ఇంపోర్ట్ పైన పెంచింది. దానివల్ల అదొక కొంచెం డిటరెంట్, అంటే గోల్డ్ డిమాండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్న వాళ్ళు కొంచెం ఆగిపోయారు, ఎవరైతే అవసరాల కోసం పెళ్లిళ్ళ కోసము వాళ్ళు మాత్రం కొంటా ఉన్నారు. స్పెక్యులేషన్ అనేది కొంచెం తగ్గింది, ఇంకా కొంచెం డౌన్ ఉండొచ్చు. ఇది మోరార్లెస్ బాటమ్ ఫామ్ అయింది. ఇప్పుడు 1,40,000 దగ్గర ఇండియన్ మార్కెట్లో ఇవాళ MCX లో ట్రేడ్ అవుతా ఉంది. సో అయితే గీతే ఇంకొక 5-6% తగ్గచ్చు అంతే తప్ప. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యుద్ధం కూడా ఆగిపోయింది అండ్ క్రూడ్ ఆయిల్ మళ్ళీ $75 కన్నా దిగువనకు వచ్చింది. సో ఇవన్నీ కూడా గోల్డ్కి ఒక రకమైన పాజిటివ్ అంశాలు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతే గోల్డ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా తగ్గకపోవచ్చు, తగ్గితే ఒక 5-7% వరకు తగ్గచ్చు, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది. బట్ లాస్ట్ 2 yearsలో పెరిగినంత స్పెక్యులేషన్ గోల్డ్కి మళ్ళీ రాకపోవచ్చు ఇమ్మీడియట్. గణేష్ గారు, ఈ అనాలిసిస్ అంతా చూస్తున్నాం, అనిల్ గారు కూడా చెప్పారు. సో మీరేమంటారు? కేవలం గత కొన్ని రోజుల్లోనే తులంపై ₹1,000 తగ్గుదల కనిపించింది. ఇట్లాంటి పరిస్థితుల్లో సాధారణ కొనుగోళ్లు, మదుపరులు గోల్డ్ విషయంలో ఎట్లా వ్యవహరించాలి? అంటే ఇప్పుడు అసలు ఈ ర్యాలీ ఎందుకు వచ్చిందని మనం చూస్తేనండి,
గత 3 సంవత్సరాల డేటా మనం చూసుకుంటే ఫస్ట్ 2 సంవత్సరాలు అంటే 23, 24, 25 చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్స్ హ్యూజ్గా బై చేయడం మొదలుపెట్టినాయండి. ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంక్స్ బై చేయడం మొదలుపెట్టినాయో ప్రైస్లో చాలా మనం రన్అప్ చూసాం, 160% రన్అప్ చూసాం మనం. అయితే మనం లాస్ట్ ఇయర్ అంటే ఈ కరెంట్ ఇయర్ డేటా చూసుకుంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్లో ఒక 22% డిక్లైన్ కనపడిందండి. అయితే మరి డిక్లైన్ కనపడింది. సో ఎందుకు డిక్లైన్ అంటే వారి యొక్క అనిశ్చితి ఏదైతే ఉందో ఇందాక అనిల్ గారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ ఎప్పుడైతే ఫిజికల్ డెఫిసిట్ని మనం మెయింటైన్ చేసుకోలేకపోయినాయో అప్పుడు మన బంగారాన్ని అమ్మటం మొదలుపెట్టినాయండి. బికాస్ దే నీడ్ ఏ లిక్విడిటీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళు క్రూడ్ ఏదైతే వాళ్ళు కొనాల్సిన ప్రైస్ ఉందో ఆ క్రూడ్ దాదాపుగా మీకు $60-70 నుండి $115-120 రేంజ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిషనల్ డాలర్స్ పే చేయాలి. కాబట్టి వాళ్ళు కొంత టర్కీ లాంటి దేశాలు కానీ కొంత రష్యా అమ్మింది. సో ఇట్లా ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంత సెల్లింగ్ వచ్చిందండి. అయితే ఈ సంవత్సరం మనం బయింగ్ చూసుకుంటే బయింగ్ కొంత మనకి సెంట్రల్ బ్యాంక్స్ తగ్గింది. అట్ ద సేమ్ టైం మనం సరే బయింగ్ తగ్గింది కదా, రిటైల్ పార్టిసిపేషన్ ఎలా ఉందని చూస్తే రిటైల్ పార్టిసిపేషన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ నుండి ట్రేడింగ్ ఆప్షన్కి వచ్చినట్టు మనకి డేటా చెప్తుందండి. అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈటీఎఫ్ల రూపంలో కానీ కొంత బులియన్లో కొనడం అమ్మటం అనేది ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ. అంటే జనరల్గా రిటైల్ ఇన్వెస్టర్స్ ఏదైతే ఉందో అంటే మనం లాంగ్ టెన్యూర్ కోసం కొనుక్కునేది ఏదైతే ఉందో దాన్ని కొంత స్పెక్యులేషన్ చేశారు. అందుకనే మనం చూసుకుంటే ఈటీఎఫ్స్లోకి ఎప్పుడూ లేనంత ఫ్లో వచ్చిందండి గోల్డ్లో. అంటే ఆ 3 months బాగా మనకు రష్ వచ్చింది. సో కొంత ఎప్పుడైతే ప్రైస్ డిక్లైన్ అయిందో వెంటనే దాన్ని కొంత మార్జిన్స్ కట్టలేకపోవటం, మార్జిన్స్లో ఇబ్బంది పడటం ఇలాంటి వాటి వల్ల ఏమైందంటే సెల్ ఆఫ్స్ కూడా కొంత వచ్చినాయి. సో ఇలా చూసుకుంటే మనం టెక్నికల్గా చూసుకున్నా కూడా గోల్డ్ అనేది 1,20,000 ఆర్ 25,000 దాకా ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుమించి పెద్దగా పడకపోవచ్చు. ఎందుకంటే ఇందాక అనిల్ గారు అన్నట్టు ఎప్పుడైతే మనకి మళ్ళీ ఈ ఫిల్ అవుతుందో, ఎప్పుడైతే మనకి ప్రైస్ తగ్గుతుందో మళ్ళీ కంట్రీస్ కొంత గోల్డ్ బై చేయడం స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, చైనా అయితే కంటిన్యూస్గా బై చేస్తూనే ఉంది. ప్రైస్ తగ్గినా కూడా చైనా బయింగ్ అయితే ఆగలేదండి. రీజన్ ఏంటండి? అదే అండి, ఇప్పుడైతే మీకు 22లో వాళ్ళు ఎప్పుడైతే వార్ వచ్చినప్పుడు రష్యా కరెన్సీని బ్యాన్ చేశారో అప్పటి నుండి కూడా మీరు ఒక వైఖరి చూస్తే అంటే మనకు ఒక 50 years సైకిల్ డేటా చూస్తే రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ట్రాన్సాక్షన్స్ డాలర్స్లోనే జరుగుతాయండి. కానీ రిజర్వ్ కరెన్సీని గోల్డ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, రిజర్వ్ కరెన్సీని గోల్డ్ కింద పెట్టుకోవాలి అనేది ఒక షిఫ్ట్ అనేది కనపడుతుంది మనకు క్లియర్గా ఇంటర్నేషనల్గా. సో అందుకని ఏంటంటే కంటిన్యూస్గా గోల్డ్ అనేది అక్కడ గవర్నమెంట్ కూడా బై చేస్తుంది. అనిల్ గారు, చాలామంది ఇప్పుడు పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలో నష్టాలు చూస్తున్నారు. సో ఈ కారణంతో వెంటనే షేర్లు అమ్మేయడం సరైన నిర్ణయమా, లేదంటే ఓపిక్గా ఉండాలా? సో ఎక్కువ మట్టుకైతే మాత్రం నష్టంలో ఉన్నప్పుడు షేర్లు అమ్మేయడం అనేది సరైన నిర్ణయం కానే కాదు. కొన్ని కేసుల్లో మాత్రం చేయొచ్చు. దీంట్లో ఏంటంటే ప్రైస్ వోలటిలిటీ అనేది ఎందుకు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలియకుండా అది సపోజ్ బిజినెస్ ఫండమెంటల్స్ వల్ల వచ్చిందా లేకపోతే వేరే ఏదైనా కారణాల వల్ల వచ్చిందా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొదటిది ఇది బిజినెస్ ఫండమెంటల్స్ వల్ల అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఫండమెంటల్స్ మారకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఇప్పుడు ఇట్లాంటి బ్రాడ్ మాక్రో సిచ్యువేషన్స్ వల్ల మార్కెట్స్ పరిస్థితులు మారినప్పుడు అన్ని సెక్టర్లో అన్ని స్టాక్స్ పడిపోయినప్పుడు మన స్టాక్ కూడా మనం కొన్న నష్టాల్లోకి వెళ్తే మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే రికవరీ కూడా అలాగే అవుతుంది. కాకపోతే ఇన్వెస్టర్స్ ఇట్లాంటి పెద్ద పానిక్ అంటే ఇట్లాంటి జరిగినప్పుడు వొలటిలిటీ అయినప్పుడు పానిక్ సెల్లింగ్ చేస్తారు. అదే పెద్ద తప్పు అనమాట. ధరలు తగ్గిన వెంటనే ఏంటంటే అమ్మేస్తారు. ఇది పేపర్ లాస్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైం ఫండమెంటలీ మంచి స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అవి రికవర్ అవుతాయి. క్వాలిటీ లేని కంపెనీలు అయితే మాత్రం ఇట్లాంటి టైంలో అమ్మేసేసి బయటపడి ఆ డబ్బులతో ఆపర్చునిటీ కాస్ట్ అంటాం, అదే టైం అదే మనీని ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తే మంచిగా వచ్చే అవకాశం ఉంది. బట్ చాలా మటుకు ఏంటంటే ప్యానిక్గా మంచి స్టాక్స్ కూడా క్వాలిటీ స్టాక్స్ను కూడా అమ్మేసేసి నష్టాలు బుక్ చేస్తూ ఉంటారు ఎవరికైతే అనుభవం లేదు. అందుకోసమే కొనుగోలు చేసినప్పుడు ఏంటంటే మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఒకటి, కంపెనీ అర్నింగ్స్ బాగా ఉన్నాయా, క్యాష్ ఫ్లోస్ బాగా ఉన్నాయా, ఆ కంపెనీకి మోట్ ఏదైనా బలంగా ఉందా, ఇవి ఉన్నాయనుకోండి, మీ థీసిస్ మారకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉంచుకోవచ్చు. అంతే తప్ప చాలా మంది ఇవన్నీ ఆలోచించకుండా తొందరపడి నష్టం బుక్ చేస్తారు. తర్వాత అదే స్టాక్ రికవర్ అయినప్పుడు అరే నేను మిస్ అయ్యానే అని బాధపడతారు. సో అందుకే అమ్మేప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ఆ కంపెనీది ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ కంపెనీకి ఏదైనా ఇష్యూ వస్తే ఎగ్జిట్ అవ్వండి. బికాజ్ ఇట్స్ ఒక్కోసారి ఏంటంటే లాస్ బుక్ చేసుకోవడం మంచిది దాన్ వెయిట్ చేస్తూ అదే కంటిన్యూ చేయడం కన్నా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా ఇంకొక చోట, బికాజ్ ప్రతిసారి సెక్టార్లు మారుతూ ఉంటాయి. ప్రతి 1 month కూడా డిఫరెంట్ సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. మనం మార్చుకుంటే తప్పులేదు. బట్
ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేశాము, ఆ పరిస్థితి మారకపోతే అలాగే ఉంటే మంచిది. అనిల్ గారు, మీరు చెప్పేది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కూడా సేమ్ అండి, ఇదే ప్రిన్సిపల్? బోత్ అండి. షార్ట్ టర్మ్ కానీ, లాంగ్ టర్మ్ కానీ 2 సేమ్. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ర్యాండమ్‌గా ఎవరో చెప్తే కానీ, వాట్సాప్‌లో గానీ, టెలిగ్రామ్ గ్రూపుల్లో గానీ ఎవరో సజెస్ట్ చేస్తే చేసిన వాళ్ళకి మాత్రమే ఇబ్బంది తప్ప, ఎవరైతే ఒక స్టాక్ పెట్టేప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. యెస్, ఇది XYZ దగ్గర ప్రైస్ ఉంది. ఇది 10% పెరిగేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకు పెరుగుతుందంటే మొమెంటమ్ ఉందో, లేకపోతే ఆ స్టాక్‌కి ఇప్పుడు మంచి, ఆ సెక్టర్‌కి ఇప్పుడు మంచి టైం నడుస్తా ఉంది. ఇది కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఎర్నింగ్స్ బాగా ఉన్నాయి. ఏదో ఒక రీజన్ ఉంటుంది పక్కా. ఆ రీజన్ లేకుండా కొనే వాళ్ళే ఎక్కువ మటుకు నష్టపోతా ఉంటారు. సో, అందుకే ప్రాబబ్లీ మార్కెట్‌లో స్టార్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళని ఫాలో అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ సమ్ మంత్స్, ఒక 6 నెల్లో, 3 నెలల తర్వాత మెల్లిగా మన సొంతంగా అనలైజ్ చేసుకొని ప్రతి కొనేప్పుడు, అమ్మేప్పుడు కారణం వెదుక్కుంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫెయిల్ అయ్యే అవకాశం తగ్గుతుంది. నష్టాలు కూడా తగ్గుతాయన్నమాట. ఇదొక్క చిన్న చేస్తే చాలు. ఎందుకంటే ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ కష్టం. బట్ ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి. స్క్రీనింగ్ యాప్స్ వచ్చాయి. వెరీ సింపుల్‌గా ఒక ఏఐలో మీరు ఈ స్టాక్ అమ్మాలా అనేది చెప్పినా గానీ నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఈ చిన్న అడిషనల్ స్టెప్ అయితే మాత్రం ఇన్వెస్టర్స్ చేయాలి. అప్పుడు నష్టాలు తగ్గుతాయి. ప్రాబబిలిటీ ఆఫ్ లాభం అనేది పెరుగుతా ఉంటుందండి. రైట్. ఓకే అండి. గణేష్ గారు, సాధారణంగా ఇట్లాంటి అస్థిరత ఉన్నప్పుడు వన్ బై వన్ చూద్దాం. లార్జ్ క్యాప్ ఫండ్ కావచ్చు, మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఏవి సురక్షితం? అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే మార్కెట్ కండిషన్ ఉందో దాన్ని బట్టి మనం కొంత డైవర్సిఫికేషన్ చేసుకోవడం అనేది మంచిదండి. అంటే మనకి మల్టీ అసెట్స్ ఫండ్స్లో కానివ్వండి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో కానీ కొంత డైవర్సిఫై చేసుకోవడం మంచిది. ఎందుకంటే మల్టీ అసెట్లో వాళ్ళు ఎక్స్పోజర్ కొంత మెటల్స్లో తీసుకుంటారు, కొంత క్యాష్ పొజిషన్స్లో ఉంటారు. క్యాష్ ఏదైతే ఉందో కొంత ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది వాళ్ళకి. అలాగే ఫ్లెక్సీ క్యాప్కి వచ్చేటప్పటికి ఫండ్ మేనేజర్ కొంత చాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే ఈ వార్ ఎఫెక్ట్, దీని క్యాస్కేడ్ ఎఫెక్ట్ కొన్ని సెక్టార్స్కి పాజిటివ్ అవ్వచ్చు, కొన్ని సెక్టార్స్కి నెగిటివ్ అవ్వచ్చు. సో ఏ సెక్టార్లో అంటే పాజిటివ్ ఉన్న సెక్టార్లో ఫండ్ రొటేట్ చేసుకోవడానికి ఫండ్ మేనేజర్ కూడా చాయిస్ ఉంటుంది. కాబట్టి కొంత మనం ఇలాంటి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్కి వెళ్ళటం మంచిది. అండ్ ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్కి ఈ టైంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం స్మాల్ క్యాప్ ఫండ్స్లో వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వాలటైలిటీని కనుక ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు తీసుకోగలిగితే పర్వాలేదు. లేదంటే ఏమవుతుందంటే ప్యానిక్నెస్ క్రియేట్ అవుద్ది. అంటే మన పోర్ట్ఫోలియో ఒకసారి మనకి ఒక 10% 15% మైనస్ చూపించినప్పుడు కొంత ప్యానిక్ గురవుతారు. అంటే మార్కెట్స్ అనేవి లాంగ్ రన్లో పెరుగుతాయి డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే ఈ ప్యానిక్నెస్లో కొంత అమ్మటం లాంటి తప్పులు జరుగుతాయి. కాబట్టి సో కొంత మనం బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోలోకి వెళ్తాం మంచిది. అయితే ఎవరైతే లాంగ్ టెన్యూర్ 10 years to 15 years హారిజన్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇబ్బంది లేదండి. వాళ్ళకి ఇది బెనిఫిట్ కూడా. ఎందుకంటే ఎక్కువ ఎన్ఏవి యూనిట్స్ అక్యూములేట్ చేయడానికి వాళ్ళకి ఇది మంచిది. ఎక్కువ ఎన్ఏవి యూనిట్స్ అక్యూములేట్ అయినప్పుడు లాంగ్ రన్లో డెఫినెట్గా దాని ఫ్రూట్ మనం చూస్తాం, కాంపౌండ్ ఎఫెక్ట్. కాబట్టి ఎవరైతే షార్టర్ టెన్యూర్ ఉన్నారో వాళ్ళు కొంత రీబ్యాలెన్స్ చేసుకోవడం మంచిదండి. గణేష్ గారు, అట్లాగే మార్కెట్లో పడినప్పుడే కొనాలి అన్న ఫార్ములా దీనికి అప్లికబుల్ అండి? తప్పకుండా అండి. అయితే పడినప్పుడు అంటే ఎంత పడినప్పుడు అండి? అంటే చిన్న ఫ్లక్చుయేషన్ కాకుండా కొంత రీజనబుల్గా కొంత కరెక్షన్ వచ్చినప్పుడు, అంటే నిఫ్టీ కనుక ఒక 5% కరెక్షన్ వచ్చినప్పుడు, లేదంటే ఒక 10% కరెక్షన్ వచ్చినప్పుడు మనం తీసుకోవటం మంచిదండి. లేదంటే ఏమవుతుందంటే ప్రైస్ మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. అట్లా. అట్లాగే గణేష్ గారు, ఈ పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది సరైన సమయమేనా? ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి కొన్ని సెక్టార్స్లో మనకి ఇప్పుడు మనం ఐటీ సెక్టర్ తీసుకున్నాం. ఐటీ సెక్టార్లోనే కంపెనీ ఇది ఏ విధంగా ఉంది అంటే వీళ్ళు సర్వీస్లో ఉన్నారా, వాళ్ళు ఏమన్నా ఏఐ సైడ్ మైగ్రేట్ అవుతున్నారా, ఆర్ ఏఐతో ఏమైనా టైఅప్స్ చేసుకుంటున్నారా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాలండి. సెక్టార్ రీరేటింగ్ జరుగుతుంటుంది ఎప్పుడు కూడా. ఆ సెక్టార్ రీరేటింగ్లో కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, మనం ఏ స్టాక్ని కూడా మనం లాంగర్ టెన్యూర్లో మనం చూడలేమండి. అంటే మనం అట్లీస్ట్ రీజనబుల్గా 3 years గైడెన్స్ ఎలా ఉంది, కంపెనీ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇందాక అనిల్ గారు చెప్పినట్టు వాల్యూ కరెక్షన్ కనుక వస్తే మనం బై చేయొచ్చండి. ఇది వాల్యూ కరెక్షనా లేకపోతే ప్రైస్ కరెక్షనా, ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇన్వెస్ట్ ఎప్పుడైనా సరే స్టాక్ పడుతున్నప్పుడు ఎర్నింగ్స్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా, ఎర్నింగ్స్లో డిఫరెన్స్ లేదు, ఓన్లీ కరెక్షన్ ప్రైస్లోనే జరుగుతున్నప్పుడు అది మనం హోల్డ్ చేయొచ్చండి. అలా కాదు, ఎర్నింగ్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే మనకి రేపు Q1 రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ క్యాస్కేడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో Q1లో ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, అలాగే ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంది, జాబ్ డేటా ఎలా ఉంది, ఇవన్నీ కూడా రేపు Q1 మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా వీటన్నిటిని ట్రాక్ చేసుకోవాలి. అవసరమైతే మనం లాసెస్ కట్ డౌన్ చేసుకుని స్టాప్ లాస్ తీసుకుని కొన్ని కొత్త పొజిషన్స్లోకి వెళ్ళిపోవటం మంచిదండి. సో ఖచ్చితంగా మనం సెక్టర్ని అయితే మానిటర్ చేయాల్సిందేనండి.
రైట్, ఓకే. అనిల్ గారు, మార్కెట్ ఇట్లాంటి సంక్షోభంలో ఉన్నప్పుడు వారెన్ బఫెట్ సూత్రం ఒకటి ఉంది, అర్థం కాని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకూడదని. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎట్లా అన్వయించుకోవాలండి దాన్ని? ఇది మార్కెట్కే కాదు, అన్ని విషయాల్లో కూడా ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా ఇచ్చిన సూచన యాక్చువల్లీ. అర్నింగ్ పవర్, అప్పులు కానీ, మోట్ కానీ, మేనేజ్మెంట్ ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తేనే, క్లియర్గా కనిపిస్తేనే పెట్టుబడి పెట్టాలి. ఏమవుతుందంటే మార్కెట్ సంక్షోభంలో ఉన్నప్పుడు నాయిస్ ఎక్కువగా ఉంటుంది, అంటే అన్వాంటెడ్ థింగ్స్ ఎక్కువగా బయటకు వినపడతా ఉంటాయి. అప్పుడు ఏమైతుందంటే కాంప్లెక్సిటీ ఉన్న స్టాక్స్, లీవరేజ్ అంటే అప్పులు ఎక్కువగా ఉన్న స్టాక్స్, బిజినెస్ మోడల్ స్పష్టంగా లేని స్టాక్స్ కూడా చాలా పైకి వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సో మీరు మొదట కొనబోయే కంపెనీ ఎలా డబ్బులు సంపాదిస్తుంది, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసాం కొన్ని ఎగ్జాంపుల్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఒక కంపెనీ ఒకటి ఎలా ఇబ్బంది గురైందో ఇప్పుడు. సో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా చాలా ఇంపార్టెంట్. అది చెప్పలేకపోతే మాత్రం ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే మంచిది. అది పెద్ద రెడ్ ఫ్లాగ్. వారెన్ బఫెట్ ప్రిన్సిపల్స్లో నీకు డబ్బులు క్లియర్గా కనబడకపోతే అది రెడ్ ఫ్లాగ్. అట్లాగే రెగ్యులేటరీ చేంజెస్ కానీ, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ అకౌంటింగ్ క్లియర్గా లేని కంపెనీస్, మార్కెట్ ప్యానిక్ సమయంలో ఇంకా ఇట్లాంటి కంపెనీస్కి రిస్క్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఇవి అవాయిడ్ చేసుకుంటే మంచిది. రెండవది ఏంటంటే మన గణేష్ గారు చెప్పినట్టు ప్రైస్ అండ్ వాల్యూ మధ్యలో కంపల్సరీ తేడా చూడాలి. మార్కెట్ పడినప్పుడు ఏంటంటే కొన్ని చౌకగా కనిపిస్తాయి స్టాక్స్, కాకపోతే అవి నిజంగా చౌక కాకపోవచ్చు, ఎందుకంటే వాటి బిజినెస్ క్వాలిటీ బలహీనంగా ఉంది. అది వాల్యూ ట్రాప్ అవుతుంది అనమాట. సో అందుకే ఫాలెన్ స్టాక్స్ అయినంత మాత్రం అన్ని బార్గెన్ కాదు. మీరు అన్నారు ఎంత కరెక్షన్ తర్వాత ఎంటర్ అవ్వచ్చా లేదని. సో ఇది ఇక్కడ చాలా అప్లై అవుతుంది. సో పడిపోయినవి అన్ని మంచివి కాదు, అట్లా అని చెప్పి పెరిగినవన్నీ బ్యాడ్ కూడా కాదు. కొన్నిసార్లు పెరిగినా కానీ వాటి వాల్యుయేషన్ ఇంకా మార్జిన్ ఉంటుంది, ఇంకా యాడ్ కూడా చేయొచ్చు. అంటే ఒక 20-30% ర్యాలీ అయిన స్టాక్ కూడా ఎంటర్ కావచ్చు. దెన్ ప్రాక్టికల్గా మూడోది ఏంటంటే కరెంట్ వోలటిలిటీ అనేది ఒక స్క్రీనింగ్ టూల్ లాగా వాడుకోవాలి. అంటే సంక్షోభంలో కూడా క్యాష్ ఫ్లో స్టేబుల్గా ఉన్నాయా లేదా ఈ కంపెనీకి, అప్పులు మేనేజ్ చేస్తున్నారా లేదా, అండ్ మేనేజ్మెంట్ ఇట్లాంటి టైంలో ఈ కంపెనీని ఎలా తీసుకెళ్తా ఉంది, ముందుకు ఎలా తీసుకెళ్తా ఉంది, ఈ వొలటిలిటీ అవి చూడాలన్నమాట. ఇవి ఉన్నాయనుకోండి, రేపు ఎటువంటి సంక్షోభం వచ్చినా ఇది ఇలాగే కంపెనీ బాగా నడుస్తుంది. అప్పుడు మనకి వారెన్ బఫెట్ చెప్పినట్టు మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది అండ్ మనకి అనుకున్న రిటర్న్స్ కూడా వస్తాయి. సో అందుకే 5 క్వశ్చన్లో పక్కా అడగాలండి ఇన్వెస్టర్స్. ఒకటి, బిజినెస్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, డెట్ బర్డెన్ ఏదైతే ఉందో అప్పు మేనేజ్ చేసుకుంటున్నారా, మేనేజ్మెంట్ మీద ట్రస్ట్ ఉందా లేదా, అండ్ 3 నుంచి 5 సంవత్సరాల్లో ఈ సెక్టర్కి డిమాండ్ క్లియర్గా ఉందా లేదా. ఇంతకుముందు చెప్పారు గణేష్ గారు కూడా 3 years విజిబిలిటీ ఉందా లేదా. అట్లాగే డౌన్ మార్కెట్లో కూడా ఇది హోల్డ్ చేయగలుగుతుందా లేదా ఈ డిమాండ్. ఇవి చూసుకుంటే పక్కా ఎటువంటి ఇబ్బంది రాదు, వొలటిలిటీ కొంచెం వచ్చినా కానీ తట్టుకుంటాము, అండ్ మన రిటర్న్స్ కూడా బఫెన్ లాగా లాంగ్ టర్మ్లో మంచిగా వస్తాయి. గణేష్ గారు, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాం. స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుందనే భయంతో పెట్టుబడులు ఆపేయాలా, లేక ఇప్పుడున్న వాల్యుయేషన్ల వద్ద దశల వారీగా పెట్టుబడులు పెంచడం లాభదాయకమా? ఇప్పుడు మార్కెట్ పెరిగినా హ్యాపీ అండి, తగ్గిన క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు రేంజ్ బౌండ్ మార్కెట్ ఇది. సో ఈ మార్కెట్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్స్ కూడా ఎవరీ హయ్యర్ లెవెల్స్లో జరుగుతున్నాయి మనకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం మార్కెట్ని చూడడం కన్నా కూడా సెక్టార్స్ని ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏదైతే మనకి ఫ్యూచర్ సెక్టార్స్ ఉన్నాయో, అంటే ఎనర్జీ సెక్టర్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎనర్జీ క్రైసిస్ అనేది వరల్డ్ వైడ్ చూస్తున్నాము. అలాగే దాని మీద దేశాలు కూడా కొంత సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఆలోచిస్తున్నాయి ఇవాళ. అది సోలార్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, లేదు అదర్ థింగ్స్ అవ్వచ్చు. సో ఈ ఎనర్జీ సెక్టార్స్లో ఏ సెక్టార్ మనకు బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అది ట్రాన్స్మిషన్ సెక్టరా, కేబుల్ సెక్టరా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం మంచిదండి. సో ఎప్పుడైతే దాన్ని మనం ఐడెంటిఫై చేస్తామో, సెక్టార్ గ్రోత్ ఉన్నప్పుడు ఆ సెక్టార్స్లో మార్జిన్స్ ఎంత ఉన్నాయి, సెక్టార్ గ్రోత్ ఒకటే కాదు, మార్జిన్స్ ఎంత ఉన్నాయి, కెపెక్సెస్ ఎంత ఉన్నాయి, కెపెక్స్ ఎంత వాళ్ళు అలాట్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మంచి కంపెనీస్ అనేది ఐడెంటిఫై చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అది కూడా సెక్టార్ వైజ్. ఎందుకంటే కొన్ని ట్రెడిషనల్గా మనం ఏదో కొన్ని కంపెనీస్ని మనం ఇప్పుడు చిన్నప్పటి నుండి వింటూ ఉంటాం. షుగర్స్ ఉన్నాయి. షుగర్స్ అనేది హైలీ పాలసీ డ్రివెన్ సెక్టర్ అది. సో అలాంటి వాటిని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే పాలసీ మారంగానే దానిలో మనకి డిప్ మనం క్లియర్గా కనపడుతుంది. అట్లా కాకుండా అప్కమింగ్ సెక్టార్స్ ఏమున్నాయి చూసుకుని, అండ్ సస్టైనబుల్గా ఇందాక ఆయన అన్నట్టు క్యాష్ ఫ్లోస్ చాలా ఇంపార్టెంట్ అండి. క్యాష్ ఫ్లోస్ వర్సెస్ డెట్. ఒకవేళ డెట్ తీసుకోవడం తప్పు కాదు కంపెనీ, కానీ ఇన్ టైంలో వాళ్ళు రీపేమెంట్ చేయగలుగుతున్నారా, డెట్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుందా లేదా, ఇదనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే గైడెన్స్,
వాళ్ళు కమింగ్ 3 years గైడెన్స్ ఏమి ఇచ్చారు. సో ఈ విధంగా మనం స్టాక్స్ కూడా సెక్టార్ని బట్టి మార్చుకోవాలండి. సో మార్కెట్లో టైమింగ్ అనేది ఎవరో చేయలేరండి. అంటే కరెక్షన్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని మనం చెప్పలేము. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న సినారియోస్ చూస్తుంటే గ్లోబల్గా మనం లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తున్నాం, యుద్ధం 20 సార్లు ఆగింది, 21 సార్లు మొదలైంది. సో దేన్ని మనం ఇవాళ ప్రిడిక్టబుల్గా లేదు కాబట్టి కొంత మనం సెక్టార్ రొటేషన్కి వెళ్తాం అనేది సజెస్టబుల్ అండి. గణేష్ గారు, అట్లాగే చివరిగా ఏం లెసన్స్ నేర్చుకోవాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కావచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కావచ్చు? ఎందుకంటే మార్కెట్ Calm గా ప్రధానంగా నేర్చుకోవాలండి. సెంటిమెంట్ మీద డిపెండ్ అవుద్ది. మనం ఫస్ట్ మన కన్విక్షన్ వచ్చిన స్టాక్ మీద మనం కామ్గా ఉండో నేర్చుకోవాలి. మార్కెట్ అనేది వాలటిలిటీ నడుస్తూనే ఉంటుంది, మార్కెట్లో పడుతుంటుంది పెరుగుతుంటుంది. బట్ మనం ఈ రోజు అంటే మనం కొన్నప్పుడు ఏ కన్విక్షన్తో కొన్నామో పడినప్పుడు కూడా ఇంకా మనం కొనగలమా లేదా ఆ స్టాక్ మీద అదే కన్విక్షన్ ఉండాలి. అంటే సపోజ్ మనం వాళ్ళ సెక్టార్ బాగుందని అనాలిసిస్ చేసుకున్నాం 500లో, మేబీ ఒక 20% డిస్కౌంట్కి రావచ్చు 400. అదే కన్విక్షన్ అప్పుడు కూడా మనకు ఉండాలి. ఆ కన్విక్షన్ ఉన్నప్పుడు ఇంకా కొంత మనం దానిలో యాడ్ చేసుకుని కొంత యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. లేదంటే మనం మార్కెట్ వాలటైల్ అయ్యి మన డెసిషన్స్ వాలటైల్ అయితే ఇంకా రిటర్న్ ఎక్కడ వస్తుందండి? మనమన్నా కాన్స్టెంట్గా ఉండాలి కదా. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డాక్టర్ అనిల్ కుమార్ గారు అట్లాగే గణేష్ అట్లూరి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.